ఇదే బరువు బాధ్యత ఒకేసారి మోయటం అంటే అనుకుంటా. కామెడీగా ఉంది కదా. హాయ్ గాయస్, మేము ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నాము. మీకు కూడా మా మార్కెట్ చూపిస్తారండి. మార్కెట్ కి వచ్చేసాం గాయస్. రాఖీకి ఏమో నేరేడుకాయలు కావాలంట, వాళ్ళ డాడీకి ఏమో మామిడికాయలు కావాలి, వర్ణికేమో జాంకాయలు కావాలి. ముందు కూరగాయల కంటే ఫ్రూట్స్ ముందు కొనుక్కేసుకుని దాని తర్వాత కూరగాయలు మార్కెట్ చేద్దాం మనం. అది ఎక్కడ చూసినా మామిడికాయలే, అన్ని మామిడికాయలే. చూడండి, నేను అడిగానని కీరకుంటున్నాడు గాయ్స్. నేను అడిగినందుకేమో కొత్తిమీర పుదీనా కొంటున్నాడు గాయస్. చూడండి, ఇవన్నీ నేను ఎప్పుడు వచ్చినా చూస్తా, కానీ నేను కొన్నాను. ఎందుకంటే కొన్నయ్యే పెట్టుకోవట్లేదు, ఇంకెందుకులే అని కొనాలనిపించింది. కానీ మీరు చూస్తారని నేను వీడియో తీశాను, చూడండి. ఫ్రూట్ షాపింగ్ అయిపోయిందా? ఇప్పుడు కూరగాయలు కొనుక్కుందాము. బెండకాయలు కొన్నాం అంతే గాయస్. బెండకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు. సంచి బాగా బరువు అయిపోయింది గాయస్, అందుకే రాము నన్ను చూడలేక సంచి తీసుకున్నాడు. చింతలు కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తానంది, అందుకనే చింతల్ని ఎత్తుకున్నాడు. ఇదే బరువు బాధ్యత ఒకేసారి మోయటం అంటే అనుకుంటా. కామెడీగా ఉంది కదా, కానీ అలాగే కనిపించింది. ఇంకెళ్ళిపోయేటప్పుడు అక్కడ జొన్న రొట్టె కనపడింది. రాఖీ జొన్న రొట్టె కావాలి అంటే అక్కడ ఒక తీసుకొని పార్సిల్ చేపించేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. చీపిర్లు కూడా కొన్నాము. మార్కెట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం గాయస్. ఆహా, వర్ణి మొత్తం కింద పడేసింది. బాయ్ గాయస్.